హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేశానమాట. సో నేను అది ఎలా ఓవర్కమ్ చేశాను అండ్ ఎవరికైనా మీలో అలాంటి ప్రాబ్లం ఉంటే కనుక మీరు కూడా నేను చేసినవి ఏమన్నా మీకు హెల్ప్ అవుతాయేమో అని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటనేది మీకు తెలిసే ఉండొచ్చు. లిప్స్ పిగ్మెంటేషన్ అనేది పెద్ద వర్డ్ ఏం కాదు. సో లిప్ పిగ్మెంటేషన్ అంటే కొంచెం డార్క్ అయిపోతాయి అనమాట లిప్స్. సో ఇది యూజువల్గా అమ్మాయిల్లోనూ ఉంటుంది, అబ్బాయిల్లోనూ ఉంటుంది. అమ్మాయిలకే ఉంటుంది అని ఏం లేదు. సో దీనికి చాలా చాలా నేను రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నాకు ఫుల్ డార్క్ ఉండేవన్నమాట లిప్స్. అది నాకు రీజన్ అసలు తెలియలేదు. ఎందుకంటే ఇది కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే, నేను మళ్ళీ చెప్తాను అది. సో అసలు ఏంటి రీజన్స్, ఎందుకని ఇట్లా నా లిప్స్ బ్లాక్ అయిపోయినాయి, ఘోరం అంటే ఘోరం బ్లాక్ అయిపోయినాయి. సో ఎందుకలా అని నేను ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇది చాలా చిన్న ప్రాబ్లమే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ చూడ్డానికి అది కొంచెం అంత మంచిగా అనిపించదు కదా. సో బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. ఫేస్ అంతా ఒకలా ఉండి లిప్స్ అంతా ఒకలా ఉంటే. సో నాకు ఇంకా స్టిల్ కొంచెం బ్లాక్ మార్క్స్ అనేవి ఉన్నాయి. బట్ చాలా వరకు అయితే తగ్గిందనమాట. చాలా అంటే ఒక నాకు ఎంత పర్సెంట్ ఉండేదంటే డార్క్ లిప్స్ ఒక 100% ఉంటే దాంట్లో నేను ఒక 60% తగ్గించుకోగలిగాను. ఆల్మోస్ట్ 60, అంటే పింకిష్ లిప్స్ అయిపోవు, బట్ ఒక బ్లాక్ షేడ్ ఉంటుంది కదా, షేడ్స్ తగ్గుకుంటూ వస్తుందన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ఒకవేళ మనము అమ్మాయిలు అయితే లిప్స్టిక్ యూజ్ చేస్తారు కదా, యూజ్ చేసినప్పుడు కూడా బ్లాక్ దాని మీద ఏ లిప్స్టిక్ వేసినా కానీ అంత లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ ఏం వేసినా కానీ అంత లుక్ అనేది రాదనమాట. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వెరీ వెరీ అసలు ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు ఒకటి. అండ్ చాలా తక్కువ అంటే తక్కువ వితిన్ చాలా బేసిక్ తక్కువ అమౌంట్లో మనం చేసేయచ్చు. అందుకోసం మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను నేను. అండ్ ఇది అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చేయొచ్చు ఈ హోమ్ రెమెడీ. ఎందుకంటే ఇంట్లోనే దొరుకుతుంది కదా. సో ఇది ఒక పర్టికులర్ జెండర్ కని కాదు, ఎందుకంటే అబ్బాయిలకైనా లిప్స్ బ్లాక్గా ఉంటే ఏం బాగుంటుంది. అండ్ కొన్ని మనము చెక్స్ చేసుకోవాలన్నమాట. మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ కొన్నిటి వల్ల కూడా మనకి లిప్స్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి లిప్ నోట్లో అంటే ఇందాక నేను ఇలా అన్నాను కదా, అలా అనడం అదొక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో మీరు ఒకవేళ ఇట్లా అన్నారనుకోండి, ఏమవుతుందంటే లోపల ఉన్న సలైవా ఇట్లా లిప్స్ కంటి అది బ్లాక్ అవుతుందంట. సో అంత టెక్నికల్గా మనకు అవసరం లేదు. బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ నాకు రాదు. సో ఏంటంటే బేసిక్గా మీరు ఇట్లా కానీ టంగ్ తోటి అన్నా కానీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఫస్ట్ ఛాన్స్ అసలు కాజ్ మనం తెలుసుకోవాలి కదా, కాబట్టి ఫస్ట్ రీజన్ అదనమాట. నాకు అలవాటు ఉంది. సో మీకు కూడా ఉంటే ఫస్ట్ అది ఆపేసేయండి, బెస్ట్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి స్మోకింగ్ అనమాట. నాకు ఇది లేదు. సో ఎవరికైనా అబ్బాయిలకు ఉన్నా కానీ మానేసేయండి. ఎందుకంటే అది మనకి మంచిది కాదు కదా, ఇంటర్నల్గా మంచిది కాదు. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్గా కూడా మీ బ్యూటీ పాడైపోతుంది. సో మీరు చూడడానికి కూడా బాగోపోతే పెళ్ళి అవ్వడం కష్టం, అదొకటి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా సన్లోకి, అంటే ఎవరమైనా అంతే, మనకి తెలియదు కదా, సన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. బయటికి వెళ్ళిపోయి మనము నార్మల్గా ఎండే కదా ఏమవుతుంది అని వెళ్ళిపోతాం కదా. సో ఒకవేళ కొంతమంది రాసుకున్నా కానీ ఫేస్కి ఏదైనా రాస్తారు కానీ లిప్స్ పట్టించుకోరు అన్నట్టు వెళ్ళిపోతాం కదా. సో వెళ్ళిపోయిన తర్వాత మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా కర్రగా అవుతాయి, అంటే బ్లాక్ షేడ్స్కి వెళ్ళిపోతుంది. సో ఇందులో కనుక మీరు ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆపేయడానికి చాలా ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒకటి ఉంటుంది. నీకు ఏదైనా కావాలంటే మీరు ఇంకొకటి చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈజీగా అయితే ఏది రాదు, ఇట్లయితే అస్సలకి రాదు. కాకపోతే ఇంట్లోనే ఉన్న వాటితోటి అండ్ కొన్ని మన చేంజెస్ తోటి, ఇవి ఖర్చు అయ్యే పనులు కాదు కదా, ఇలా ఆపేయడం ఒకటి. అండ్ ఇట్లా ఆపేసి ఇంకా పైసలు సేవ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఖర్చు అయ్యే పనులు కాదు, ఇవి మీ చేతిలో ఉన్న పనులే. కాబట్టి ట్రై చేయండి. అండ్ దీనికి వచ్చేసి
మనకి 2 టైప్స్‌లో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చనమాట. ఈ పిగ్మెంటేషన్ ఆర్ డార్క్‌నెస్‌ని మనం 2 వేస్‌లో చేయొచ్చు. సో, ఈ 2 వేస్ ఏంటి అంటే మెడికల్‌గా అంటే డైరెక్ట్ హాస్పిటల్‌కి ఆర్ డాక్టర్ దగ్గరికెళ్ళిపోయి సార్ ఆర్ మేడం నాకు ఇట్లా అయితుంది, బ్లాక్ అయిపోతున్నాయి చూడు, లుక్ అనేది సరిగ్గా లేదు అంటే మన ఫేస్ స్కిన్ ఎంత బాగున్నా కానీ మనకి లిప్స్ బాగోకపోతే ఏమవుతుందంటే ఫేస్లో కళ పోతుంది అనమాట, మ్యాక్సిమం పోతుంది. సో అందువల్ల మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చేయడం ఫస్ట్ థింగ్. సో అది ఖర్చు అయ్యే పని. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది చాలా ఖర్చు అవుతుంది. ఫీ అనేదే మనకి వాడు వెళ్ళగానే ఎంత తీసుకుంటారు, ఒక 600 అన్న తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఫీ కట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత దానికి ఒక మీరు ఇట్లా చేయండి ఎట్లా చేయండి, నేను ఇది మందులు రాస్తాను ఆర్ ఇవి లిప్ మాస్క్ లాగా ఆర్ లిప్ బామ్ లాగా వాడండి అని చాలా కాస్ట్లీవి రాస్తారు. సో అది మనకి బిల్ చిన్నిగి చాట్ అయిపోతుంది అనమాట. సో అందుకని అది అవాయిడ్ చేశాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనీ ఇన్వాల్వ్ అయితే మనకి అంత ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అది మాత్రం దానికి పైసలు పెట్టడం అవసరమా అని చెప్పి. సో మీరు ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా చేసుకోవచ్చు. బట్ దానికి కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా అది చేస్తూ ఉండాలి. ఒక్కసారి చేయగానే టడా అని అయిపోదు. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి వెంటనే పింక్ 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 అయిపోవు. జస్ట్ కలర్ మీరు ఒక ఫోటో తీసుకోండి ఫస్ట్ ఎలా ఉందని, దాని తర్వాత యూసేజ్ ఒక 4-5 యూసేజెస్ తర్వాత ఇంకొక పిక్ తీయండి. ఓకే దాని మీద ఇది బెటర్ ఉందా లేదా, దాని మీద ఇది బెటర్ ఉందా లేదా, ఇలా చెకింగ్ చేసుకోవాలి తప్ప పింక్ అయినాయా లేదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన పింక్ రాలేదు, ఇది వేస్ట్ అనుకుంటే అసలు చేయడమే వేస్ట్. ఓకేనా? సో ఇదనమాట. సో ఫస్ట్ వచ్చేసి అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొంతమంది సెలబ్రిటీస్ ఏదో స్కిన్ వైటనింగ్ ప్లేసెస్కి వెళ్ళడము. అంటే డాక్టర్ ఇది సిమిలర్, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మొత్తం మెడికల్ సైడ్ ఇస్తారు, ఇవేంటంటే కొంచెం కాస్మెటిక్ సైడ్వి ఇస్తారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్స్ ఇస్తారు, లేజర్ ట్రీట్మెంట్స్, ఫిల్లర్స్ అని. అవన్నీ మనకు అస్సలకే చేతకావు. అంత అంత అస్సలు నేనైతే అస్సలకే చేయలేను అవన్నీ. సో ఇంట్లో తెలిస్తే అంతే. కాబట్టి సో మనకు మిగిలిందల్లా ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ హోమ్ రెమెడీస్. అండ్ ఆల్సో చాలా కొంత లో బడ్జెట్లో మనము, అండ్ నేను మీకు చూపిస్తాను లో బడ్జెట్ అండ్ ఆల్సో కొంచెం మీడియం బడ్జెట్లో కూడా మనము కొన్ని లిప్ బామ్స్, జస్ట్ లిప్ బామ్ వాడాల్సి వస్తుంది. అది కూడా ఎందుకో నేను చెప్తాను. సో మీకు హోమ్ రెమెడీ వచ్చేసి ఒక స్క్రబ్ అనమాట. సో ఇది వాడిన వెంటనే అయితే మీకు రిజల్ట్ కనిపించదు, వెంటనే టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది. సో మీరు కొంచెం పేషెన్స్ తోటి ఏదైనా కానీ పేషెన్స్తో ఉంటేనే, కన్సిస్టెన్సీ తోటి ఉంటేనే మీకు వస్తుంది అనమాట రిజల్ట్స్. సో అది అదొక స్క్రబ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఏ రెమెడీ అయితే నాకు హెల్ప్ చేసిందో, నాకు చాలా యూస్ అయిందో ఆ రెమెడీ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. సో ఈ రెమెడీ వచ్చేసి 3 స్టెప్స్ ప్రాసెస్ అనమాట. అది పెద్ద ప్రాసెస్ కాదు, వెరీ వెరీ స్మాల్. సో ఏంటంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న షుగర్ని తీసుకురండి. షుగర్ అండ్ లెమన్ ఇంట్లో లేకపోతే కొనుక్కోండి. ఒక నిమ్మకాయ అండ్ షుగర్ కావాలి. అండ్ నిమ్మకాయని కట్ చేసి ఆ నిమ్మకాయని షుగర్లో డిప్ చేయండి. ఇప్పుడు షుగర్లో డిప్ చేసి దాన్ని మెల్లిగా ఇలా సర్క్యులర్ మోషన్లో కాసేపు ఒక 2 to 3 minutes ఇలా 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 అంటూ ఉండండి. ఆఫ్టర్ దట్ దాన్ని నీట్గా వెళ్ళి వాష్ చేసుకోండి. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అంటే మీ లిప్స్ ఒకవేళ క్రాక్డ్ ఉన్నా కానీ ఆర్ ఇట్లా బ్రేకేజ్ ఉంటాయి కదా కొంతమందికి, అలాంటివి చేయొద్దు. అప్పుడు లెమన్ ఏమవుతుందంటే చాలా మంట పెడుతుంది అనమాట. సో అందువల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో నార్మల్గా బ్లాక్గా క్రాక్ లేకుండా నార్మల్గా ఉన్న లిప్స్ ఉంటాయి కదా, వాటి మీద నిమ్మకాయ తీసుకొని షుగర్లో డిప్ చేసి దాని సర్క్యులర్ మోషన్లో కాసేపు ఒక మసాజ్ చేసినట్టు మెల్లిగా స్లోగా చేయండి. ఆఫ్టర్ దట్ సెకండ్ స్టెప్ వచ్చేసి వెళ్ళి వాష్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంట్లో ఉన్న హనీ, తేనె తీసుకోండి. తేనె తీసుకొని లిప్స్ మీద మళ్ళీ రాయండి అనమాట. సో అయిపోయిన తర్వాత ఒక 10 minutes అలానే ఉండండి. సో అలా ఉన్న తర్వాత వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకోండి. వాష్ చేసేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, మనం లిప్ బామ్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి.
సో లిప్ బామ్ అంటే మరి ఏ లిప్ బామ్ వాడాలి, ఏది పడితే అది వాడొచ్చా అంటే అంటే మార్నింగ్ కూడా వాడాలా, నైట్ కూడా వాడాలా, ఇవన్నీ డౌట్స్ నాకు కూడా ఉన్నాయన్నమాట. సో బేసిక్గా లిప్ బామ్ అనేది డ్రై చేయకుండా మీకు లిప్స్కి హైడ్రేషన్ ఇస్తుంది. అంటే లిప్స్ని ఎండిపోయినట్టు ఎడారిలా కాకుండా ఒక రివర్ లాగా వాటరీగా, అంటే నాట్ వాటరీ ఎలా అంటే ఆ, చక్కగా ఒక పంట భూమిలాగా చేస్తుంది అనమాట. సో మీరు ఏ లిప్ బామ్స్ వాడతారు అంటే, సో నేను వాడింది ఏంటంటే ఆ, ఇదనమాట. దీని మీద పేరు కూడా పోయింది, అంత బాగా వాడేసా దీన్ని నేను. సో యాక్చువల్గా నేను ఒక 3 వాడాను. సో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఆల్సో మీరు రెగ్యులర్గా నేను ఇప్పుడు చెప్పిన 3 స్టెప్స్ ప్రాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, లేదంటే మీకు రిజల్ట్స్ చాలా కష్టము. సో రెగ్యులర్గా అంటే డైలీ కాకుండా వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ వాడండి. నేనైతే వాడింది థ్రైస్ అనమాట. డే బై డే అండ్ సమ్ టైమ్స్ 2 టైమ్సే, ఎందుకంటే బద్ధకం ఎక్కువ కాబట్టి 2 టైమ్స్ కూడా చేసేదాన్ని. బట్ రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక్క స్టెప్ వదిలేసినా కానీ మనకి చాలా ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. సో మీరు ఏ స్టెప్ వదిలేసినా కానీ మెయిన్గా స్క్రబ్ అదైతే చేయండి. అండ్ లిప్ బామ్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. లిప్ బామ్ ఎందుకంటే లిప్స్ ఇప్పుడు లిప్ బామ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనము అని అనడం తగ్గిస్తాం. లిప్స్ని తడి చేయడం అనేది తగ్గిస్తాం. ఎందుకంటే ఏదో ఉంది అది నోట్లోకి వెళ్ళిపోతుంది అనే భయంతోటైనా మనం దాన్ని తగ్గిస్తాము, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి లిప్స్ డ్రై అయిపోయి ఎడారిలాగా పగిలిపోకుండా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఏవైతే లిప్ బామ్స్లో ఎస్పీఎఫ్ అని ఉంటుందో, అంటే ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్, అవి వాడతాము ఎస్పీఎఫ్ తోటి. అది మనకి ఎండలో బయటకు వెళ్ళినా కానీ మన లిప్స్ బ్లాక్ అయిపోకుండా కాపాడుతుంది అనమాట. సో నేను వాడినవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దీని పేరు సెబామెడో ఏదో ఉంటుంది. సో దీని క్యాప్ చూసుకుంటే నేను అసలు దీన్ని పిచ్చిగా వాడినందుకు మొత్తం అంటే మొత్తం పైన ఉన్న పేరంతా పోయింది. అండ్ ఆల్సో ఇది ఇరిగిపోయింది అనమాట 3 పార్ట్స్ లాగా. సో ఆ రకంగా నేను దీన్ని వాడాను. లిప్ బామ్ కూడా అయిపోయింది. సో వీటి పేరు కానీ లింక్ కానీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిక్ వ్యాజిలిన్. సో ఇది నేను డిమార్ట్కి వెళ్ళి కొనుక్కున్నాను. సో ఇది ఎక్కువ అయిపోలే, కొంచెం తక్కువ అయింది. నేను వాడడం అయితే అదే ఎక్కువ వాడాను. అండ్ ఇదేంటంటే ఎక్కువ నైట్ టైం సన్ ఉండడు కదా. సో పడుకునేటప్పుడు నేను ఇది పెట్టేసుకొని పడుకుంటే ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ వన్ అనమాట. ఇది నేను రీసెంట్గా కొనుక్కున్నాను అనమాట. ఇందులో తక్కువ కాస్ట్ అంటే వ్యాజిలిన్, అండ్ తర్వాత తక్కువ కాస్ట్ అంటే దాని తర్వాత తక్కువ కాస్ట్ అంతే, ఫైనల్గా కొంచెం ఎక్కువ కాస్ట్ అంటే ఇదనమాట. సో మీరు ఇది అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే మనకి ఇది బెస్ట్ అనమాట. ఇది చాలు. ఇది వచ్చేసి దీని ఎంఆర్పి ఇది సంథింగ్ 175 ఎంతో ఉంటుంది. సో ఇదైతే తక్కువ కాస్ట్ అనమాట. సన్లోకి వెళ్ళినా కానీ మనల్ని రక్షిస్తుంది అనమాట. సో ఈ 3 వచ్చేసి నన్ను ఎక్కువ కాపాడడం అనేది జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ నేను చెప్పిన హోమ్ రెమెడీ ట్రై చేసి రెగ్యులర్గా వీటిని వాడడం అనేది ట్రై చేయండి. ఫస్ట్ దీంతోనన్నా అట్లీస్ట్ స్టార్ట్ చేయండి. వ్యాసిలిన్ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ కుప్పలు రాసేయకుండా జస్ట్ ఇట్లా అంతే. ఇది అండ్ ఇది బయటకు వెళ్ళేటప్పుడు వాడండి, ఎందుకంటే ఇంట్లో కూడా ఇది వాడితే బొక్క మనకి తొందరగా అయిపోతుంది. సో ఇది వచ్చేసి నేను ఏంటంటే అప్పట్లో చాలా త్వరగా తగ్గాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాము, ఎక్కువ పెట్టి కొందాము అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. కాబట్టి మీకు ఒకవేళ లేదు లో బడ్జెట్లోనే ఇప్పుడు దానికి అంత అవసరం లేదు అనుకుంటే మీరు దీంతో వెళ్ళొచ్చు అనమాట. ఇది మీకు మెడికల్ స్టోర్లో దొరుకుతుంది అనమాట. సో దీని పేరు ఎన్ఎంఎఫ్ అనమాట. ఇవి నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వచ్చేసి నేను ఇప్పుడు రీసెంట్గా ఒకటి పర్చేస్ చేశాను, అది కనిపించట్లేదు ఇంకా, నేను దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకంటే ఇది అయిపోయింది కదా. సో బయటకు వెళ్ళేటప్పుడు ఇది పట్టుకెళ్ళడం కొంచెం అంటే ఇది అయిపోయింది, ఎండుకు వచ్చేసింది బేసిక్గా, అందుకని చెప్పి నేను కొత్తగా అనుకున్నాను. సో ఇదనమాట. దీని సంగతి నాకు ఇంకా తెలీదు. సో ఇది నేను ఒకవేళ మంచిగా వర్క్ అవుతుంది అంటే కనుక మీకు మళ్ళీ నేను చెప్తాను. సో
ఎలా ఉంది ఏంటి దీని పర్ఫార్మెన్స్ అనేది చెప్తాను. ఎందుకంటే వేస్ట్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల పైసలు వేస్ట్ తప్ప ఏం లేదు. సో అందువల్ల నాకు బెనిఫిట్ అయినవి మాత్రమే నేను మీకు చెప్తున్నా. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ జస్ట్ బేసిక్ అమ్మాయిలే ఇవి చేస్తారు అని ఏం లేదు, అబ్బాయిలు కూడా వాడచ్చు ఇవి, లేకపోతే అంతే సంగతులు గోవింద. సో అందుకని మీకు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ డెఫినెట్లీ ఆ హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి ఇంట్లో. నాకు వర్కౌట్ అయ్యింది, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. సో మీకు కనుక వర్కౌట్ అవ్వట్లేదు, లేదు నాకు అసలు ఇది ఎంత చేసినా అంతే ఉంది అంటే కనుక మేబీ సమ్ అదర్ ప్రాబ్లం మీకు ఉండుండొచ్చేమో. కాబట్టి మీకు ఒక 10 టైమ్స్ ట్రై చేసినా అట్లీస్ట్ ఒక షేడ్ డిఫరెన్స్ కూడా మీ లిప్స్లో కనిపించలేదంటే కనుక మీరు అది క్విట్ చేసేయండి, వదిలేసి మీరు ఇంకొక రెమెడీ ఎవరికైనా వర్క్ అయి ఉంటుంది కదా, అది ట్రై చేయండి. లేదంటే మీరు లేదు నేను సీరియస్గా పోగొట్టుకోవాలనుకుంటున్న పిగ్మెంటేషన్ డార్క్నెస్ లిప్స్ దగ్గర అనుకుంటే కనుక మీరు డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి. ఇది పక్కా జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, ఇట్ హెల్ప్డ్ మీ, నాకు హెల్ప్ అయింది అనేది అయితే నేను చెప్తున్నా. సో అంతే గైస్, దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. అందరికీ యూస్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. And I'm your Laila. Bye bye.